ఏంటి అసలు ఈ పాట బిడ్డ అసలు మీ కాన్సెప్ట్ ఏంటి అసలు? కాన్సెప్ట్ అంటే ఏం లేదన్న, వచ్చి ఫేమస్ కావడం అనేది కాదు. నన్ను చూసి నలుగురు పాట నేర్చుకోవాలి, నన్ను చూసి నా దారిలో ఒక నలుగురు ముందుకు నడవాలని చెప్పేసి నా పాట ఉద్దేశం. నేను జనాలలో చైతన్యం కల్పించడానికే ఈ పాటల రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. సో ఆ విధంగా పోదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాకా అంటే మీతో ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా? పార్టీలు వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరన్నా? పార్టీ తరపుగా వెళ్ళాలనుకోవట్లేనన్నా. నా వంతు కృషి అంటే నేను సింగిల్గా పోదాం అనుకుంటున్నాను. నేను ఏ పార్టీతో ముందుకెళ్దాం అనుకోవట్లేదు. అంటే కొంతమంది ఫోక్ సింగర్స్ ఉంటారు, వాళ్ళు అంటే కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత వెంటనే వేరే వాళ్ళతో టైడప్ అయిపోతారు, వాళ్ళతో కొలాబ్ అవుతారు. ఆ విధంగా అంటే వాళ్ళు కొంచెం బెటర్ లైఫ్ చూస్తారు. మీరు ఎందుకు ఇంకా ఆ ఇదిలోనే ఉన్నారు? అంటే మీకు మీరుగా ఉండాలనే ఇదిలో ఎందుకున్నారు? నా పోరాటం ఎప్పటికైనా సింగిల్గానే చేస్తాను. ఎంత ఫేమ్ వచ్చినా, ఎంతమంది నన్ను గుర్తుపట్టినా నేను మాత్రం ఒక సింగిల్గా పోదామని నిర్ణయించుకున్నా. సో అట్లే వెళ్తా, ఏ పార్టీ తరపుగా అయితే నేను వెళ్ళాను. ఓకే, అసలు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ చాలా మంది అంటున్నారు, రావచ్చు కదా, ఇంత ఇస్తాం, పాడవచ్చు కదా మా పార్టీకి. నేను ఏ పార్టీకి బాగా ఫస్ట్ అప్రోచ్ అయింది ఎవరు అసలు? అంటే నార్మల్గా ఏ పార్టీ వాళ్ళు ఏంటి? ఈ బీఆర్ఎస్ కానీ, అంటే లోకల్ మామూలుగా లోకల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు పాడతావా, ఇంత మనీ ఇస్తాము, పార్టీ తరపుగా పాడొచ్చు కదా, సింగర్స్కి ఏం కాదు, ఏ పార్టీ తరపుగా పాడినా తప్పేమి ఉండదు, సో పాడొచ్చు మీరు అని అంటారు. కానీ నాకు పార్టీ తరపుగా పాడాలని ఏం లేదన్న. మీ మనసు ఒప్పుకోదు. సో సింగిల్గానే ప్రయత్నం చేస్తా ఇప్పటికైతే. అంటే అసలు ఒక సింగర్గా మీరు కాకపోతే పాట బిడ్డగా పక్కన పెట్టేస్తే స్వాతిని వేరేలా అంటే మీరు ఇప్పుడు ఈ స్థాయిలో ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు? ఏ ఫీల్డ్లో ఉండేవాళ్ళు? నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండే, ఏదో కలెక్టర్ కావాలని చెప్పేసి. స్కూల్లో చెప్తూ ఉంటాం మామూలుగా, కలెక్టర్ కావాలి లేకంటే పోలీస్ కావాలని చెప్పేసి. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ పాట, అప్పటికి కూడా నేను చిన్నప్పుడు నేను 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేసిన. సో అప్పటి నుంచే ఇంకా నాకు ఒక మంచి పాట బిడ్డగా ఎదగాలని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి ఉంటుండే అన్న. ఇక అప్పటి నుంచి నేను పాటల రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. సో నాకు ముఖ్యంగా నాన్నతో పాటే నేను ముందుకు సాగాలనుకున్నా. సో నాన్న పాడతారు, నాన్నను చూసి నేను నేర్చుకున్న పాటల విధానం. అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ డాడీ బ్యాక్గ్రౌండ్? ఆయన ఫార్మింగ్ చేస్తుంటారు. సో ఆయన జిల్లా ప్రజానాట్య మండలిలో ఆయన ఒక గాయకుడు. సో ఫార్మింగ్ చేసుకుంటూ ఆయన పాటలు రాస్తూ ఉంటాడు. సో ఆయన నాటకాలు వేసేవాళ్ళు అప్పట్లయితే? నాటకాలు కాదన్న, స్టేజ్ పైన మామూలుగా ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ. మొత్తం తెలంగాణ ఉద్యమం. ఇంకా ఆ టైంలో ఇంకా ఆయన ఆ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆయనను చూసి ఇంకా నేను. మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు? నాది BSc కంప్లీట్ అయిందన్న. ఇంక ఇప్పుడు సిస్టమ్ అడపదడప కంప్లీట్ చేస్తారా, లేకపోతే అంటే మొత్తం ఈ సాంగ్స్ మీద ఉండేవాళ్ళు కదా? సో ఆ సాంగ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండే అన్న. నాకు చదువు కంటే ఎక్కువ నేను పాఠం మీద ఎక్కువ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెడుతుండే. సో అది కంప్లీట్ చేసిన. సో ఇది ఇప్పటిదాకా వైరల్ అయిన మీ సాంగ్స్ లో ఒక బెస్ట్ సాంగ్ మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేది? అది వైరల్ అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ మీకు ఆ సాంగ్ ఎక్కువ పాడాలి, ఎక్కువ మీరు ఆ సాంగ్ ఎక్కువ ఇష్టపడతారు కదా, ఆ సాంగ్ ఒకసారి మా కోసం పాడతారు? నేను నల్గొండ పైన ఒక పాట పాడినా అన్న. మాది నల్గొండ కదా, ఉమ్మడి నల్గొండ జిల్లా నాది. సో నల్గొండ మీద పాట పాడితే నన్ను చాలా మంది ఆ పాటతో చాలా గుర్తింపు వచ్చింది. నాకు లోకల్ ఎక్కడ తిరిగినా నువ్వు నల్గొండ బిడ్డవు కదా అని చెప్పేసి నాకు చాలా గుర్తింపు తీసుకుంటారు. సో ఆ పాట పాడతా ఒకసారి. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ, రజాకారుల పోరులోన రాజుకున్న నిప్పుకొండ, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ, వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల కన్ననేల తల్లి కడుపు సల్లగుండ, ఉత్తరాన యాదాద్రి, దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లు సోమన్న, జానుపాడు సైదన్న, 4 దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పురిటి గడ్డమ్మో నా నల్లగొండ. ఈ పాట అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ పాట పాడితే నాకు చాలా గుర్తింపు వచ్చిందన్న వాస్తవానికి. యావత్ నల్గొండ మొత్తం. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతుంటారు కదా, వాళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని చూసి బయట చూసి మీరు స్వాతి కదా అని ఎప్పుడైనా రికగ్నైజ్ సందర్భాలు ఉన్నాయా? అవునన్న, దగ్గరకు వచ్చి చాలా మంది ఫొటోస్ కూడా దిగుతా ఉన్నారు ఇప్పుడు. చాలా హ్యాపీ నాకైతే.
మాస్క్ పెట్టుకుని వెళ్తారా బయటకి వెళ్తాము మాస్క్ పెడుతున్నా అన్న, ఇక లాభం లేదని చెప్పేసి ఎక్కడికి పోయినా మారుమూల ప్రాంతం. ఈ మధ్య రీసెంట్ గా ఏదో నాట్లు వేసుకుంటూ కూడా ఏదో సాంగ్ పడదు, అంటే వాళ్ళందరినీ అక్కడ మాట్లాడతారు వాళ్ళతో, నాటు వేయడానికి వచ్చిన వాళ్ళతో కూడా. అయితే వాస్తవానికి అది మన పొలంలో నాట్లు వేస్తారు వాళ్ళు. నాట్లు వేస్తుంటే నాన్న ఉండి ఒకసారి వాళ్ళకట పాట చూపి, నీ పాటతో కొంచెం రిలీఫ్ ఉంటది కదా పని చేసుకుంటుంట పాట పాడితే అని చెప్పేసి నన్ను పిలిస్తే నేను వెళ్ళి పాడడం జరిగింది. అది అందుకనే పాడినా అనమాట. అది 1.1 M పోయిందన్న, మిలియన్ వ్యూస్ పోయింది. నెక్స్ట్ అంటే ఈ సాంగ్ కాకుండా ఇంకొకటి స్టార్టింగ్ లో మీరు పాడిన సాంగ్ ఒకటి బాగా వైరల్ అయింది కదా ఇన్స్టాగ్రామ్. నేను వాస్తవానికి నేను గద్దర్ తాత పాటలు ఎక్కువ ట్రై చేస్తుంటే, నాకు గద్దర్ తాత చాలా ఇన్స్పిరేషన్. నాన్నని చూసిన తర్వాత నేను ఇన్స్పిరేషన్ బయట తీసుకున్నట్టే గద్దర్ తాత. సో ఆయన పాటలు ఎక్కువ వింటుంటే నేను చిన్నప్పటి నుంచి. సో ఆ తాత పాట పాడినా నేను అక్కడి నుంచి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కొంచెం మందిని అయితే కొంచెం నా వంతకు చేర్చుకున్నాను. ఓకే ఓకే, గద్దర్ సాంగ్ చాలా మంది మీకు రీచ్ వచ్చింది. అది ఏం పాట అంటే, మన ఆడోళ్ళు ఇంట్లో చేసిన పనికి ఏమి అంటే ఇప్పుడు బయట సంపాదించిన మగవాళ్ళకి ఎక్కువ జీతాలు అవి వస్తుంటాయి అన్న. ఇంట్లో పని చేసిన ఆడోళ్ళకి ఏమి ఉండదు, ఎంతసేపు పని చేసుకుని కూర్చోవాలి పక్క, ఏముండవు. సో అట్లా ఆడవాళ్ళ మీద రాసిన పాట నేను పాడడం జరిగింది. ఆ పాటకి రీచ్ ఎక్కువ వచ్చింది. ఓకే అన్న. ఎందాక మొగోళ్ళ రాజ్యం ఆడిందే ఆట పాట, ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మెత్తే, వరల్డ్ బ్యాంకోనికి కాలు గర్లునైతి, విశ్వాసుందరి పేరా బరువాత బొమ్మనైతి, నరుకామను భావించే నారీ లోకమంతా పోరు బాటల్లోన పోతాము స్త్రీలోకం. ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక విక్తవో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగూత చెప్పుతావ బావా, చిన్ని మాటడుగూత చెప్పుతావ బావా, హో బావా. ఈ పాట అన్న చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకే ఎదురు తిరగాలన్న ఒక ఇది వస్తుంది అనమాట పాట వింటుంటే. థ్యాంక్ యూ అన్న. సో అంటే గద్దర్ గారిని అంటే ఒకవేళ మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాం అంటే వాళ్ళ దగ్గర ఒకటి చూస్తాం, ఒక అది మ్యూచువల్ అవ్వచ్చు, కామన్ అవ్వచ్చు, సంథింగ్ ఉంటుంది. సో ఆయనలో మీకు ఎక్కువ నచ్చింది అంటే ప్రజల్ని ఒక విప్లవ భావంతో వాళ్ళని కొంచెం వాళ్ళని మోటివేట్ చేయాలి, ఆ స్కిల్ కాకుండా ఆయనలో ఒక మంచి థింగ్ అంటే ఏం చెప్తారు? ఆయన ఒక ధైర్యవంతుడు కదా అన్న, అది తీసుకోవాలనుకున్నాను నేను చాలా. అంటే ఆయన ఒక తూటాతోటి ఒక 25 ఏళ్ళు ఆయన తూట నేను కడుపులో పెట్టుకొని బతికిన ఆయన అంత ధైర్యంగా ముందుకు వచ్చి ఉండంటే, ఆ ధైర్యాన్ని చూసే మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ఆయనలాగా ఉండాలని చెప్పేసి ఆ రంగంలో నడుస్తున్నాం అంతే. ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మేము 5 ఆడపిల్లలం అన్న మా డాడీకి. సో నాన్న ఫార్మర్, అమ్మ కూడా అదే పని చేస్తారు. సో అక్క మ్యారేజ్ అయిపోయింది, నేను సాంగ్స్ ఇట్లా పాడుతున్నా, చెల్లెళ్ళు ఇంకా అందరు స్టడీస్లో ఉన్నారు.